అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎంపీ ఈటెల రాజేందర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ విలీనం కోరుతూ తాము నిరాహార దీక్ష చేస్తుంటే ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దుర్మార్గం అన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. స్థానిక బీజేపీ నాయకులు కేవలం నామినేటెడ్ పదవి కోసం ఆరాట పడుతున్నారే తప్ప కంటోన్మెంట్ లో ప్రజాస్వామ్యం బతకాలనే ఆకాంక్ష వారిలో లేదని ఎద్దేవా చేశారు. రెండో రోజు మా రిలే నిరాహార దీక్ష. దీన్ని కూడా మీరందరూ చూస్తున్నారు. నిన్నటి కన్నా ఈ రోజు ఇంకా ఎక్కువ మంది వచ్చి సాంఘీభావం తెలపడం, దీనికి మద్దతు ఇవ్వడం, ఈ విలీనం ద్వారానే కంటోన్మెంట్ బోర్డు కార్పొరేషన్ల విలీనం అయితేనే బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతారని నమ్ముతూ విశ్వసిస్తూ ఏదైతే నేను కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ మూమెంట్ తీసుకున్నానో మూమెంట్ కు బ్రహ్మాండమైన మద్దతు వస్తుంది. అందరూ కూడా ఇది జరగాలి, మేము కూడా తోడైతాం, ఇది అయ్యేవారికి మనం పోరాడదామని అందరు చెప్పడం. ఇప్పుడే మీరు చూసిరు, అందరు మాట్లాడుతుంటే ఏమైతుంది అని చెప్పారు. ఎలక్షన్లు ఎందుకు అవసరం, ఎలక్షన్లు ఉంటే ఏమైతుంది, ఎలక్షన్ వాళ్ళకు ఏం మేలు అవుతుంది. కానీ ఇక్కడున్న దుర్మార్గమైన పరిస్థితి, దుర్మార్గం ఏంటంటే, నేను ఈటెల రాజేందర్ అన్న గారిని బాగా గౌరవిస్తా, చాలా మంచి వ్యక్తి. పాపం ఆయనకి ఏం ప్రాబ్లం ఉందో నాకు అర్థమైతలేదు. ఏంటంటే ఇంత జరుగుతున్నా వారు స్పందిస్తలేరు. ఈ యొక్క వ్యవస్థని, రాచరిక వ్యవస్థని ఆపాలి, ప్రజాస్వామ్యాన్ని బతికించాలని ఆలోచిస్తలేడు. వారు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు. వారు కూడా మంత్రిగా చేశారు రాష్ట్రంలో, ఉద్యమకారుడు. వారు ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోతే పదవులు లేకుంటే ఆయనకి ఎంత ఇబ్బంది అయిందో వారికి తెలుసు, ఒక రాజకీయ నాయకుడుగా. ఇంత అవగాహన ఉన్నా కూడా ఇప్పటిదాకా చలనం లేకపోవడం, వారు ఏం చేయకపోవడం బాధాకరం. గుమగుమల వంటలే వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.